ప్రైజ్ లార్డ్. కీర్తనలు 20. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరించునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నేను ఆదుకోనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనము ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, మరి కీర్తనకారుడు అంటున్నాడు, యుద్ధానికి ముందు బయలుదేరుతున్నప్పుడు తన దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా ఏదైనా ఒక కార్యాన్ని ఆరంభించాలన్నప్పుడు దేవుని యొక్క నామమును బట్టి మనము ప్రార్థన చేయాలట. యెహోవా నామము బలమైన దుర్గము, అందులోనికి నీతిమంతులు పరిగెత్తి సురక్షితంగా ఉంటారట. ఎవరు సురక్షితంగా ఉంచుతారంటే దేవుడు ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిని. ఇంకేమంటుండంటే 4వ వచనంలో, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తాడట. ఎప్పుడంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఈ మాట మనకు కనబడుతుంది. అక్కడ మీరు నా నామమును బట్టి ప్రార్థన చేయమని, మరి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగా అనేటువంటి ప్రార్థనను శిష్యులకు మరి యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పుతున్నాడు. కాబట్టి మన యొక్క ఆలోచనను బట్టి కాదు, కానీ దేవుని యొక్క ఆలోచనను బట్టి మనం ప్రార్థన చేయాలి. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.